బ్యాక్ టు న్యూస్. ఏటా కోట్లాది భక్తులు సందర్శించే శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో భక్తులకు కొత్తగా సౌకర్యం కల్పిస్తున్నారు. స్వామివారి ఆలయం చేరడానికి కీలకమైన 18 బంగారు మెట్లు ఎక్కే అర్హత ఇప్పటి వరకు కేవలం దీక్ష తీసుకున్న వారికి మాత్రమే ఉండేది. మాల వేసుకోకుండా స్వామివారిని దర్శించాలనే భక్తులకు వేరే మార్గం ఉంది. వారు కూడా ఇక నుంచి బంగారు మెట్లు ఎక్కేందుకు వీలుగా కొత్తగా ఒకరోజు దీక్షను ప్రారంభిస్తున్నారు. అంటే కేవలం స్వామిలే కాకుండా స్వామిని దర్శించడానికి వచ్చే భక్తులు ఇలా ఒక్కరోజు కోసం దీక్ష తీసుకుని బంగారు మెట్లు ఎక్కవచ్చు. అలాగే 5 ఏళ్లలోపు బాలలు, 50 ఏళ్లు దాటిన వృద్ధులు ఇక నుంచి తప్పనిసరిగా తమ గుర్తింపు కార్డులు తీసుకురావాలని దేవస్థానం నిర్దేశించింది. స్వాములతో పోటెత్తుతున్న శబరిమల నుంచి మా కరెస్పాండెంట్ సంజయ్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఇది సాక్షి ప్రేక్షకుల కోసం ఎక్స్క్లూజివ్. సంజయ్, చెప్పండి, శబరిమలలో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? భక్తుల రాకపోకలకి అధికారులు ఏర్పాట్లు చేశారన్నారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? స్వామి శరణమయ్యప్ప హరిహరసత్తుడు శబరిగిరీషుడైన శబరి అయ్యప్పను దర్శించుకునేందుకు రోజు వస్తున్న భక్తుల సంఖ్య రోజు రోజుకు ఎక్కువ అవుతుంది. స్వామివారిని దీక్షతో 40 రోజుల మండల దీక్షతో స్వామివారిని దర్శించుకునేందుకు వస్తున్న వారు పంబానదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరుతూ స్వామి శరణమయ్యప్ప అంటూ ఇరుముడులను తలపై పెట్టుకొని ఇదో ఇక్కడే ఉన్న మూల గణపతి స్థానానికి వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్తున్న వారి సంఖ్య రోజు రోజుకి అధికమవుతుంది. వర్షాలను సైతం లెక్క చేయకుండా వస్తున్న భక్తులతో ఆ శబరిమలతో పాటు పంబా నది తీరం కలకల్లాడుతుంది. వేలాది సంఖ్యలో వస్తున్న భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ కూడా ప్రత్యేక ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. భక్తులకు ప్రధానంగా మంచినీరు, వైద్యం, వసతి సదుపాయాలపై ప్రత్యేక దృష్టిని సారించింది. అంతేకాకుండా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా కాలిబాటలో కానీ లేకుంటే వేరే మార్గాల ద్వారా వస్తున్న వారికి, అంటే శబరిమలకు వస్తున్న మూలస్థానానికి వస్తున్న వారికి ప్రత్యేకంగా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసి ఆలయ కమిటీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని భక్తులకు దర్శనాన్ని అందిస్తుంది. ఈ ఏడాది చూసామంటే మరికొన్ని వసతులను భక్తుల కోసం మరికొన్ని వసతులను సమకూరుస్తుంది. విందులో భాగంగానే అంటే స్వామివారి భక్తులు మూలస్థానాన్ని చేరుకునేందుకు 18 మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకునేందుకు, నయాభిషేకం చేసేందుకు, ఇరుముడులను సమర్పించుకునేందుకు ప్రత్యేకంగా పెద్ద పెద్ద క్యూలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా తొక్కిసలాట వంటివి ఏవి జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు జరిగి పెద్ద పైప్ లైన్లతో పాటు బారికేడ్లను ఏర్పాటు చేసి దారి మార్గం ద్వారా ఈ స్వామివారిని దర్శించుకునేందుకు, భక్తులు దర్శించుకునేందుకు ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అదేవిధంగా ప్రస్తుతం మనం చూసామంటే మూల గణపతి నుంచి ఇక్కడ నుంచి భక్తులు, అంటే వేలాదిగా వస్తున్న భక్తులు ఆ స్వామివారిని దర్శించుకొని తప్పనిసరిగా 18 బంగారు మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకోవాలనుకునే భక్తుల ఆశలు నెరవేర్చేందుకు, అంటే సాధారణంగా అయ్యప్ప విరుముడులు వేసుకున్న అనంతరం స్వామివారిని దర్శించుకునేందుకు 18 మెట్లు ఎక్కించుకుని అనుమతిస్తారు. కానీ ఈ ఏడాది సాధారణంగా వచ్చే భక్తులు కూడా స్వామివారిని దర్శించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు జరిగింది. అయితే ఈ 18 మెట్లు ఎక్కాలంటే కంపల్సరీ ఇరుముడులతోనే ఎక్కాలి. కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా పంబా స్థానంలోని మూల గణపతి స్థానంలోని ఒక ప్రత్యేక కౌంటర్లో ఒకరోజు దీక్ష వేసి ఆ ఇరుముడులను కట్టి ఇక్కడ 150 రూపాయలు చెల్లిస్తే ఇక్కడ ఇరుముడు కట్టి స్వామివారి దర్శనానికి పంపిస్తారు. వారు బంగారు మెట్లెక్కి తమ స్వామివారిని దర్శించుకొని తమ చిరకాల కోరికలను కూడా తీర్చుకునే విధంగా ఇక్కడ ఇరుముడులు కట్టి స్వామివారి 18 మెట్లు ఎక్కేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అదేవిధంగా ప్రత్యేక మరికొన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది అంటే సాక్షి ప్రత్యేకంగా ప్రతిరోజు సాక్షి ఇస్తున్న లైవ్ని పరిగణించుకునే భక్తుల కోరిక మేరకు అదేవిధంగా ఆలయ కమిటీ కూడా సాక్షి టీవీకి ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతూ వారు మరికొన్ని సూచనలు, మరికొన్ని విజ్ఞాపనలు మన టీవీ ద్వారా, సాక్షి టీవీ ద్వారా తెలియజేయాలని చెప్పేసి వారు తెలియజేయడం జరిగింది. ప్రధానంగా స్వామివారి ఆలయానికి వచ్చే భక్తుల్లో అంటే 10 సంవత్సరాల వయసుగా 10 సంవత్సరాల లోపు పిల్లలు కానీ, అదేవిధంగా 50 సంవత్సరాల పైబడిన వారు కానీ, ఎవరైనా సరే మాలికాపురం కానీ, అంటే ఆడవారు కానీ మగపిల్లలు కానీ కంపల్సరీ 10 సంవత్సరాల లోపు వారు కానీ లేకుంటే 50 సంవత్సరాల పైబడిన వారు తమ డేట్ ఆఫ్ బర్త్తో, అంటే పుట్టిన తేదీకి సంబంధించిన ఒక సర్టిఫికేట్ను కంపల్సరీ తీసుకురావాలి, ఏదైనా ఒక గుర్తింపు కార్డును తీసుకురావాలని చెప్పేసి సాక్షి టీవీ ద్వారా ఆలయ కమిటీ ప్రత్యేక విజ్ఞప్తిని చేస్తుంది. అదేవిధంగా ఇక్కడికి వస్తున్న స్వాములు తమ పిల్లల్ని తీసుకొచ్చే ముందు, 10 ఏళ్ల లోపు పిల్లల్ని తీసుకొచ్చే ముందు వారికి
తప్పనిసరిగా ఒక గుర్తింపు కార్డు ఉండే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీను ఒక కౌంటర్లో వారికి ఒక గుర్తింపు కార్డును తీసుకోవాలని చెప్పేసి ఆలయ కమిటీ చెప్పింది. ప్రత్యేకంగా కౌంటర్ కూడా ఏర్పాటు చేసి 10 సంవత్సరాల లోపు పిల్లలకు ఒక గుర్తింపు కార్డు ఇస్తున్నారు. ఆ గుర్తింపు కార్డులో వారి చిరునామా, పిల్లల చిరునామాతో పాటు వారి అడ్రస్, ఫోన్ నెంబర్ల పూర్తి వివరాలను దాంట్లో పొందుపరచడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం స్వాములను ఇరుముడులు ఎత్తుకొని పంబా తీరం నుండి చిన్నపాద ద్వారా, అంటే చిన్న దారి ద్వారా శరణులకు వెళ్తున్న స్వాములను చూస్తున్నాము. ఇరుములతో శరణఘోషతో ఇక్కడ స్వామి శరణమయ్యప్ప అంటూ స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్తున్న భక్తులు వీళ్ళు రోజు రోజుకు వేల సంఖ్యలో పెరిగిపోతున్నారు. అదేవిధంగా ఈ ఏడాది గత ఏడాది కంటే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుందని ముందస్తుగానే ఆలయ కమిటీ చెప్పడం, మనకు సాక్షి టీవీకి చెప్పడం జరిగింది. అదేవిధంగా భక్తులకు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎంతమంది భక్తులు వచ్చినా కానీ ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి ప్రత్యేక ఆలయం తెరిచిన 4 గంటల నుండి రాత్రి 11 గంటల హరిహరాసనంతో ఆలయం మూసివేసేంత వరకు కూడా భక్తులకు దర్శనాన్ని ఇస్తామని చెప్పేసి, ఎటువంటి అసౌకర్యానికి గురి కావద్దు, దర్శనాన్ని అందిస్తామని చెప్పి ఆలయ కమిటీ ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. తదనుగుణంగానే ఇప్పుడు భక్తులకు ఉదయం 4 గంటల నుండి, అంటే 4:15 నెయ్యాభిషేకం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ నెయ్యాభిషేకం జరుగుతుంది. అంటే భక్తులు కంపల్సరీగా ఇక్కడ స్వామివారి దగ్గరకు వచ్చే భక్తులందరూ కూడా ఇరుముడులు సమర్పించుకున్న అనంతరం నెయ్యాభిషేకం చేయడం ఆనవాయితీ. నెయ్యాభిషేకం చేసుకునేందుకు మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా అనుమతిస్తున్నామని చెప్పేసి ఆలయ కమిటీ పేర్కొంది. దీంతో భక్తులు కూడా నెయ్యాభిషేకం చేసుకున్న అనంతరం స్వామివారిని మరొకసారి దర్శనం చేసుకొని ఆనందంతో తిరుగుముఖం పడుతున్నారు. అదేవిధంగా ఇక్కడే భక్తులకి గత ఏడాది కంటే ఈ ఏడాది, అంటే రోజుకు తప్పనిసరిగా 50,000 మంది, 50 నుండి 60,000 మందికి పైగా భక్తులు స్వామివారిని మూలస్థానం నుండి దర్శనం చేసుకుంటున్నారని ఆలయ కమిటీ చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసామంటే ఈ ఏడాది ఆలయం తెరిచిన మొదటి 5 రోజులకే ఈసారి 5 రోజులకే ఈసారి భారీ స్థాయిలో నిధులు సమకూర్చడం జరిగింది. ఈ ఏడాది 5 రోజులకు గాను 8 కోట్ల రూపాయల హుండీ ఆదాయం, అంటే వివిధ రూపాల్లో వచ్చిన హుండీ ఆదాయం. ఈ ఆదాయం 8 కోట్ల ఆదాయం గత ఏడాది కంటే ₹1 ఎక్కువగానే ఉంది. అదేవిధంగా ఈ మొట్టమొదటి 4 రోజుల్లోనే సుమారు 2 కోట్లకు పైగా భక్తులు దర్శనం చేసుకున్నారని చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా, అంటే భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా, అదేవిధంగా భక్తులు రోజు రోజుకు పెరుగుతున్న భక్తులు, ఆలయానికి వస్తున్న భక్తులు దృష్టిలో పెట్టుకొని అందుబాటులో ఉంచిన సౌకర్యాలకు అనుగుణంగా ఆలయ భక్తులు కూడా రోజుకు 40 నుండి 50,000 భక్తులు దర్శనం చేసుకుంటున్నారని ఆలయ కమిటీ, అంటే ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా కాళీ మార్గం నగదారిన వెళ్లే భక్తులు కూడా సౌకర్యాలను, అంటే ఎటువంటి వయసు మళ్ళిన వారు కానీ, లేకుంటే ఎవరైనా సరే వయోవృద్ధులు కానీ, లేకుంటే నడకదారిన వెళ్లే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కంపల్సరీ తీసుకోవాలని చెప్పేసి సూచించడం జరిగింది. మీ మార్గంలోనే ఆలయ కమిటీ ప్రత్యేకంగా మా దారి పొడవునా 4 కిలోమీటర్ దారి పొడవునా 4 కార్డియాక్ సెంటర్లు, అంటే హృద్రోగకు సంబంధించిన కార్డియాక్ సెంటర్లను ఏర్పాటు చేయడం. ఎందుకంటే ఎవరైనా సరే మెట్లెక్కే సమయంలో ఆయాసం కానీ, లేకుంటే చెస్ట్ పెయిన్ లాంటివి కానీ ఏమైనా వస్తే తప్పనిసరిగా భక్తులు ఆయా ప్రాంతాల్లో ఉన్న కార్డియాక్ సెంటర్లు సంప్రదించి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. అంతేకాకుండా ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసి ఆ వైద్య బృందాల ద్వారా వారి భక్తులకు వైద్య సేవలను అందించడం జరిగింది. అంతేకాకుండా మార్గం మొత్తంలో కూడా వాటర్ సదుపాయం, అదేవిధంగా కూర్చునేందుకు భక్తులు అలసినతో పక్కనే కూర్చునేందుకు ప్రత్యేకంగా బెంచీలను, ప్రత్యేకంగా చైర్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మార్గ మధ్యంలో కూడా వారికి వైద్యపరంగా ఒక కేరళలో ప్రత్యేకంగా దొరికే ఒక మెడిసిన్ కి సంబంధించిన మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. వారు వాటర్ను కూడా తీసుకుంటే ఎటువంటి వైద్యపరమైన ఇబ్బందులు ఉండవని చెప్తుంది. అయితే ఈ ఏడాది చూసుకుంటే అయ్యప్ప భక్తుల సంఖ్య ఈసారి అంటే ఎక్కువగా ఉంది. గత 10 రోజులుగా ఆలయం తెరిచిన దగ్గర నుంచి 10 రోజులుగా గత ఏడాది కంటే ఈ ఏడాది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు అధికంగా వస్తున్నారని ఆలయ కమిటీ పేర్కొంటుంది. హరిత.